సమస్యలు ఉండే వాళ్ళు తోసుకోకుండా నాకు ముందు అనుకోకుండా వరుసగా వయసు రీత్యా ఎవరైనా ఎక్కువ వయసు ఉండే వాళ్ళైతే ముందు పైకి లేచి మీ సమస్య ఏందో మైక్ తీసుకొని మీరు మాట్లాడి పేపర్ ఇవ్వండి, దాని పరిష్కారం కూడా మాట్లాడతాం. అంటే ఈ రెవెన్యూ సదస్సు ప్రాముఖ్యత మీకు ఏ రకంగా అర్థమవుతుందో నాకైతే తెలియదు. మీరు మొదటిగా ఈ రెవెన్యూ సదస్సుల ప్రాధాన్యత అనేది అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో 1,00,000 సమస్యలు ఉంటాయి. భూమి అన్నాక ఖచ్చితంగా ఎక్కడో చోట లిటిగేషన్ ఇంకోటో మెజారిటీ శాతం ఉంటాయి. దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. దీంట్లో ఏమైపోతుందంటే అధికారం ఉన్నప్పుడు లేదా ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది నాయకులు మీ దగ్గరకు వచ్చేసి తప్పు చేసేది కూడా కొన్ని కేసులు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యన తగాదాలు ఉంటాయి, లేదు పక్క కుటుంబాల మధ్యన తగాదాలు ఉంటాయి, లేదు భూముల్లోకి రోడ్డు తగాదాలు ఉంటాయి. ఈ రోడ్డు తగాదాలు అనేది రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటువంటి దిశగానే వాళ్ళు ఆలోచన చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇవన్నీ కూడా నాకున్నటువంటి అనుభవం రీత్యా చెప్తాను. కానీ ముఖ్యమంత్రి గారికి కూడా నాకంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది, మనందరికంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది. అదే రకంగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి. ఇదేం ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. పరిపాలన సక్రమంగా జరిగితే చాలు, సమస్యల పరిష్కారం అయితే ఆలోచనతోనే ఈ రెవెన్యూ సదస్సులు మీకోసం ఏర్పాటు చేసినటువంటి సదస్సులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద చిన్న రాజకీయ నాయకులు, అధికారులు, లేదంటే లాయర్లు, లేదా పోలీసులు, లేదో ఒక అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు, ప్రతిపక్షానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పి వివక్ష లేదు. అందుకు ఉదాహరణ నేనే చెప్తాను, నా కేసే చెప్తాను. నాకు ఉన్నటువంటి మా సడ్డుగుడు వాళ్ళ భూమి కొంటే ఒక 5 కేసులు ఉన్నాయి. దాని మీద ఒక 5 మంది మాది అన్నారు. కోర్టులో గత 14 సంవత్సరాలు జరుగుతాయి. మొన్న ఈ రెవెన్యూ సదస్సులు వినియోగించుకొని ఈ 5 మంది కేసులు వేసిన వాళ్ళు ఒక పార్టీ ఎమ్మెల్యే మీదనే కేసు పెట్టే నాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి ఫిర్యాదు చేయగలిగినాడంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ, మా చిత్తశుద్ధి కానీ, మీ సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచన కానీ ఎంత మేరకు ఉందో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. నా దృష్టికి వచ్చినప్పుడు చెప్పినా నేను, మీరు పూర్వాపరాలు లేకపోండి, కోర్టులో సబ్జెక్ట్ ఉంది, ఆ కోర్టు ఏమైతే ఉందో దాని ప్రకారం మీరు పరిష్కారం అవుతుందని పరిష్కారం చేయమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఒక పరిష్కారం చెప్పాలనే ఆలోచనతో ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమస్య ఇది. మీరు గత ప్రభుత్వంలో చూస్తే ఫ్రీ హోల్డ్ మీద లక్షల ఎకరాల కుంభకోణం జరిగింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే ఆపినాం. అదే రకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చేసి మీ అందరి జీవితాల్లో ఒక చీకటి నింపాలనే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఆ ప్రయత్నాన్ని కూడా మా ప్రభుత్వం రాగానే ఆపుతామని చెప్పినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రి గారు మొదటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా మీరు డబ్బులు పెట్టి మీరు ఆస్తులు కొంటే, మీ స్వార్జితంగా మీ కష్టార్జితంతో మీరు ఆస్తులు కొంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి అది పాస్బుక్లు కానీ లేదంటే పత్రాలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి. ఆ పత్రాలు కూడా ఎవరికి, మీకు ఒరిజినల్స్ మీకు కలర్ జెరాక్స్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఇన్ని అవకతవకలు, ఆలోచన లేనటువంటి విధి విధానాలకు స్వస్తి పలుకుతూ ప్రత్యేకంగా రెవెన్యూ యాక్ట్ చేసుకొని రెవెన్యూలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను.